ప్రో కబడ్డీ సీజన్ 12లో మొదటి మ్యాచ్గా తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలవార్స్ అయితే పెట్టడం మ్యాచ్ జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం మనకైతే టోటల్లీ ఇండియా అయితే వెయిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అలా ఉండబోతుంది సో ఈ మ్యాచ్ అనేది. అండ్ ఒకవైపు వచ్చేసి మనకైతే విజయ్ మాలిక్ అండ్ ఇంకోవైపు వచ్చేసి మనకైతే పవన్ శ్రావత్ అయితే ఉండడం మ్యాచ్ జరిగింది. కాబట్టి సో లాస్ట్ ఇయర్ వచ్చేసి సో ఈ 2 ప్లేయర్స్ వచ్చేసి సో కలిసి ఒక టీంలో అయితే ఆడడం మ్యాచ్ జరిగింది. కానీ ఈసారి వచ్చేసి మనకైతే అపోనెంట్స్కి అయితే ఆడడం మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారబోతుంది. సో పీకేఎల్ సీజన్ 12 అనేది అంటే సో అది కూడా మొదటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే వైజాగ్లో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అయితే జరగబోతుంది. కాబట్టి సో మనకైతే ఫ్యాన్స్ కూడా సో అక్కడైతే ఆల్రెడీ అయితే సో మనకైతే అటెండ్ అయితే అవుతున్నారు. అంటే టికెట్స్ బుక్ చేసి సో మనకైతే మ్యాచెస్కి అయితే వస్తూనే ఉన్నారు. కాబట్టి సో ఈ మ్యాచ్ కోసం సో మనకైతే ఈరోజు అయితే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ చేద్దాము. సో మ్యాచ్ కూడా మరికొన్ని గంటల్లో అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. కాబట్టి సో మనమైతే ఈరోజు అయితే ఈ వీడియోలో సో ఏ టీం గెలవబోతుంది అండ్ మనకు ఏ టీం ఎలా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి అంతకంటే ముందు సో మీరు అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఎవరు గెలవబోతున్నారు అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎంజాయ్ చూడండి. సో వీడియో కనిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే మెయిన్ వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలవార్స్ మ్యాచ్ అనేది మనకైతే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ ఎవర్ అనేది అవ్వబోతుంది సో ఈసారి. సో ఎందుకో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం సో ముందుగా తమిళ్ తలవార్స్ టీం యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే చూసుకుందాం. సో మనకైతే పవన్ శ్రావత్, అర్జున్ దేశ్వాల్ అండ్ మనకు నరేందర్ కండోలా లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో రైడింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకైతే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఆన్ పేపర్. మనకైతే ఆఫ్ పేపర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ మనకు అపోనెంట్ అయినటువంటి సో తెలుగు టైటన్స్ టీం యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి విజయ్ మాలిక్, భరతుడ అండ్ మనకైతే ఆశీష్ నర్వాల్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే బ్యాలెన్సింగ్ అయితే ఉంది సో 2 టీమ్స్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్. అండ్ అలానే తెలుగు టైటన్స్ వచ్చేసి తమిళ్ తలవార్స్ యొక్క డిఫెన్స్ కంపేర్ చేసుకుంటే మాత్రం సో మ్యాక్సిమం వచ్చేసి తెలుగుదే స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సో మనకైతే శుభం షిండే ఉన్నాడు అండ్ మనకు అంకిత్ జగ్లన్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ కవర్స్కి వచ్చేసి అజిత్ పవార్, సాగర్ రావ్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి అండ్ వీళ్ళకి బ్యాకప్గా సో 2 కాంబోస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో అందుకే తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది సో ఈ సీజన్లో. అండ్ మెయిన్లీ మనకి రైడింగ్ డిపార్ట్మెంట్ మీడియం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇక తమిళ్ తలవార్స్ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే మాత్రం సో అంతగా స్ట్రాంగ్ అయితే కనిపిస్తలేదు అనేది తెలుస్తుంది సో ఆన్ పేపర్ వచ్చేసి. సో ఆఫ్ పేపర్ ఎలా ఉంటుందో సో మనమైతే ఈ మ్యాచ్లో అయితే చూడబోతున్నాం. కాబట్టి అండ్ బోత్ టీమ్ వచ్చేసి మనకైతే ఆన్ పేపర్ అయితే సో స్ట్రాంగ్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి సో ఆఫ్ పేపర్ వచ్చేసి మనకైతే ఏ టీం ఎలా ఆడుతుందో మనకైతే తెలీదు. కాబట్టి సో మనకైతే మరికొన్ని గంటల్లో సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. సో మీరు ఏ టీం పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ మనకు ఏ టీం గెలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంటే చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.